నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఎక్కువగా మెదడు తినే అమీబా వ్యాధితో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నెగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ మెదడు తినే అమీబా ఎక్కువగా సరస్సులు, నదులు, స్విమ్మింగ్ పూల్స్, చెరువులు ఈ నీటిలో నివసిస్తుంది. ఈత కొట్టినప్పుడు లేదా మొహం కడుక్కున్నప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది. నాడీ వ్యవస్థ పైన దాడి చేస్తుంది. ఈ మెదడు తినే అమీబా చాలా ప్రాణాంతకం. పిల్లలు ఎక్కువగా చెరువుల్లో ఆడతారు, ఈత కొడతారు, జాగ్రత్తలు తీసుకోరు, కాబట్టి ప్రమాదం కూడా ఎక్కువే. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడనొప్పి, వెలుతురు చూస్తే ఇబ్బంది, చాలా చికాకుతో ఉంటారు. తర్వాత ఫిట్స్ వస్తాయి. ఈ లక్షణాలన్నీ త్వరగా పెరిగే అవకాశం ఉంది. 2025లో కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు 104 కేసులు నమోదయ్యాయని, 23 మంది చనిపోయారు అని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ గారు వెల్లడించారు. దాంట్లో 17 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 13 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది చాలా డేంజరస్ వ్యాధి. ఎక్కువగా కొల్లం, తిరువనంతపురం, కోజికోడ్, మల్లాపురం వీటిల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని మంత్రి గారు వెల్లడించారు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరి? పిల్లలను ఎక్కువగా శుభ్రం లేని చెరువులు, కాలువలు, నదులు, స్విమ్మింగ్ పూల్స్లలో ఈత కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్స్లో క్లోరినేషన్ చేయకుంటే చాలా ప్రమాదం. అలాంటి పూల్స్లో ఈత కొట్టినప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. స్విమ్మింగ్ చేసేటప్పుడు డైవ్ కొట్టకుండా నోస్ మాస్క్ లేదా క్లిప్స్ వేసుకోవాలి. అంటే నేరుగా ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలి. పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో బోర్వెల్స్ కానీ, నీటి ట్యాంకులు కానీ వాటిని తరచుగా పరీక్ష చేస్తూ ఉండాలి. పాఠశాలల్లో, స్విమ్మింగ్ పూల్స్లలో ఈ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. అయితే ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. ప్రభుత్వమే ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వ్యాధిని ఎప్పుడైతే త్వరగా గుర్తిస్తామో చికిత్స కూడా త్వరగా లభిస్తుంది. వ్యాధి ముదిరిపోతే చాలా ప్రమాదం. మెదడు తినే అమీబా సమస్య కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. కేరళ ప్రభుత్వము వాటర్ ఈజ్ లైఫ్ ప్రణాళిక ద్వారా నీటిని శాస్త్రీయంగా క్లోరినేషన్ చేయటానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి మాసాలలో ఎక్కువగా అయ్యప్ప దీక్షలు తీసుకుంటారు. చాలా వరకు అయ్యప్ప స్వాములు చిన్నపిల్లలను కూడా ఈ దీక్ష తీసుకుంటారు. అయ్యప్ప స్వాములుగా చిన్నపిల్లలు కూడా దీక్ష తీసుకుంటారు. వాళ్ళు తప్పనిసరిగా ఈ శబరిమలయ వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం మనవి చేస్తుంది. నదుల్లో స్నానాలు చేసినప్పుడు, ఎక్కడైనా హోటల్లో స్టే చేసి స్విమ్మింగ్ పూల్స్లలో ఈత కొట్టినప్పుడు, స్నానాలు చేసినప్పుడు ముఖ్యంగా పిల్లలకు ముక్కులోకి నేరుగా నీరు వెళ్లకుండా వారితో ఉన్న పెద్దవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. సేఫ్గా వెళ్ళి సేఫ్గా దర్శనం చేసుకొని రావాలని, జాగ్రత్తలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం మరీ విజ్ఞప్తి చేస్తుంది పేరెంట్స్కి. థ్యాంక్ యూ. ఈ మెదడు తినే అమీబా గురించి చాలా వరకు అందరికీ తెలిసే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. నలుగురితో షేర్ చేసుకోండి. అప్పుడే అవగాహన ఏర్పడుతుంది. జాగ్రత్తలు కూడా తీసుకోవటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.